ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రాధాన్యతలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి అంశాలపైనే ఫోకస్ ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలో రాజధాని, రాయలసీమలను అనుసంధానం చేసే 6 లేన రోడ్లు కూడా చేరింది. ఈ మూడింటిని 2018 నాటికి పూర్తి చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. టార్గెట్ 2018. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు పెట్టుకున్న టార్గెట్ ఇదే. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం, రాజధాని నిర్మాణాన్ని ఓ రూపుకు తీసుకువచ్చి పూర్తిస్థాయి కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వహించేలా చర్యలు తీసుకోవడం. ఇది మొన్నటి వరకు సీఎం టార్గెట్ గా ఉండేవి. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు నీరందించే అవకాశం కలుగుతుంది. తద్వారా రైతుల్లో ప్రభుత్వం మీద సానుకూలత ఏర్పడుతుందనేది అంచనా. ఇదే సమయంలో రాజధాని నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు. పోలవరం నిర్మాణం ద్వారా రూరల్ ఓట్లను, రాజధాని నిర్మాణాన్ని ఓ కొలిక్కి తీసుకురావడం ద్వారా అర్బన్ ఓట్లను రాబట్టుకోవాలనేది బాబు రాజకీయ వ్యూహం. ఈ క్రమంలో ఈ 2 అంశాలపై ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనులను పరిగెట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ లిస్టులోకి మరో భారీ ప్రాజెక్టు వచ్చి చేరింది. రాయలసీమ రాజధానిని కలిపేలా 27,600 కోట్ల రూపాయలతో 6 లైన్ల రోడ్డుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. సుమారు 500 కిలోమీటర్ల మేర ఉండే ఈ రోడ్డును అనంతపురం నుంచి అమరావతికి నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన భూ సమీకరణను, ఇతర టెండర్ల ప్రక్రియను 6 నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.